గత నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో కొద్దిపాటి మార్పులు జరిగినాయి. ఆ మార్పు ఏంటి అంటే ఒకటే మార్పు. ఇన్ సర్వీస్ టీచర్లకు రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుగుణంగా ఎన్సిటిఈ తన నిబంధన మార్చి 2010 కన్నా ముందు నియమితులైన విద్యా హక్కు చట్టానికంటే ముందుగా నియామకమైనటువంటి టీచర్లు కూడా రానున్న 2 సంవత్సరాలలో టెట్ కంపల్సరీ పాస్ కావాలని పేర్కొనడంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఆ జీవోని సవరించి ఈ యొక్క ప్రభుత్వ టీచర్లు కూడా టెట్ క్వాలిఫైడ్ కావాలి, టెట్ రాయాలి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క టీచర్లకు ఒక డౌట్ ఉంది. ఏంటి, మన దగ్గర 2012 కన్నా ముందు హెచ్జిటి టీచర్లుగా పనిచేసే వాళ్ళు డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్న, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఈ ప్రాథమిక టీచర్లుగా నియామకం జరిగింది. 2012 నుండి గౌరవ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం బీఈడి వాళ్లకు హెచ్జిటి ఛాన్స్ అనేది ఇవ్వలేదు. మరి ఇప్పుడు 2010 కన్నా నియమితులైనటువంటి హెచ్జిటి టీచర్లు బీఈడి క్వాలిఫికేషన్తో పనిచేస్తున్నారు. మరి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్లో వాళ్ళు ఎలా? పేపర్ 1 అంటే డిఈడి వాళ్ళే రాయాలి, మరి బీఈడి వాళ్ళు ఉన్నటువంటి మా పరిస్థితి ఏమైనా డౌట్ చాలా మందిలో ఉంది. ఈ సందర్భంగా మీకు క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. నోటిఫికేషన్లో కూడా ఆ పదాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, మీ పర్సెంటేజ్ మార్కులతో సంబంధం లేకుండా ప్రజెంట్ మీరు ఏ కేటగిరీలో ఉద్యోగం చేస్తున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పేపర్ క్వాలిఫైడ్ అయితే సరిపోతుంది. మీకు బీఈడి ఉందా, పండిట్ ట్రైనింగ్ ఉందా, డిఈడి ఉందా అనవసరం. ఉదాహరణకు ఒక హెచ్జిటి టీచర్గా పనిచేస్తున్నాడు, బీఈడితో హెచ్జిటి టీచర్ అయ్యాడు, నీకు డిఈడితో పని లేదు, నువ్వు ఖచ్చితంగా పేపర్ 1 క్వాలిఫైడ్ కావాలి. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు ఉన్నారు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ అంటాం మన దగ్గర, వాళ్ళు కూడా పేపర్ 1 క్వాలిఫైడ్ కావాలి. మీకు డిఈడితో పని లేదు, మీరు ఇన్ సర్వీస్ టీచర్లు అయితే క్వాలిఫికేషన్తో పని లేదు. ఈ అంశాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి.